హరిహులకు సుస్వాగతం. దయచేయండి. టోపీ తీసుకోండి మరి. ఓం ధ్రువం తేజా జాబరుడో బృహస్పతిః ధ్రువం తజంద్రశ్చాగ్నిశ్చరాజతాం ధ్రువం శన్నో మిత్రశం వరుణః శన్నో భవత్వర్యమాం బ్రహ్మణే నమస్తే వాదో త్వమేవ ప్రత్యక్షం బాబు నాదస్వరం ఆపాలి. సోదర సోదరిమణులారా, ఈ రోజు సుదినం. మన ప్రియతమ నాయకులు కార్పొరేషన్ కౌన్సిలర్ గానైతేనేమి, కాలేజీ కరస్పాండెంట్ గానైతేనేమి, ప్రజానాయకులుగానైతేనేమి మీకు బాగా తెలుసు మన అంకెల ఆదిశేషయ్య గారు ఎంతో సేవ చేశారు. అందుకు కృతజ్ఞతగా వారి కోసం కాదు, మా కోసం, కేవలం మా స్వార్థం కోసం మేము ఈ ఘన సన్మానం చేస్తున్నాం. ఈ శుభ సందర్భంలో వారికి దీన జనోద్ధరణ సామ్రాట్ బిరుదు ప్రదానం కూడా జరుగుతుంది. మీరందరూ ఆఖరి వరకు తిలకించి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఇప్పుడు వివిధ సంస్థల వారు పూలమాలలతో సత్కరిస్తారు. మొట్టమొదటిసారిగా మా ఆహ్వాన సంఘం తరఫున వీరికి గడిమాల, సంఘం తరఫున మాకు టైం అయిపోతుంది, మీరు దండలే చెడిపోతాం. మన్నించాలి. హోటల్ వర్కర్స్ వారి పనుల్లోకి వెళ్ళిపోవాలని తొందరపడుతున్నారు. అంచేత వారు వరుసగా మాల వేసేస్తారు. హోటల్ వర్కర్స్ అంతా నీకు లోఫర్స్ గా కనిపిస్తున్నారు. జక్క వాళ్ళంతా లోఫర్లు అనుకున్నావురా? లోఫర్ మైకులు పనిచేయట్లేదు లేండి, పైగా చప్పట్లు కూడా కొడుతున్నారు. వీళ్ళ మాటలు వినపడవు. రిక్షా వాళ్ళంతా లోఫర్లట్రా. లోఫర్ కష్టపడి పనిచేసే వాళ్ళంతా లోఫర్లరా. లోఫర్ నాయ. నమస్కారం లోఫర్ గారు. తర్వాత మా యూనియన్ తరఫున సన్మాన పత్రం. బాబు సన్మాన పత్రం కూడా విన్నాను. శ్రీ అంకిల ఆదిశేషయ్య గారికి దీన జనోద్ధరణ సామ్రాట్ బిరుదులిచ్చి సత్కరించే సందర్భాన సమర్పించే సన్మాన పత్రం. కరుణా సముద్ర సాటి మనుషుల కష్ట నష్టాలను గుర్తించి వారికి సహకరించే ఔదార్యం గల మీకు దీన జనోద్ధరణ సామ్రాట్ బిరుదునివ్వడం ఎంతైనా సముచితంగా ఉంది. స్త్రీ జనోద్ధారక బిఈ చదువుకున్న కొడుక్కి 5 లక్షల కట్నం కావాలని తండ్రులు పట్టుబడుతున్న ఈ రోజుల్లో ఎంతో దయతో కరుణతో మహాలక్ష్మి లాంటి ఆడపిల్లకి కేవలం 3 లక్షల కట్నం చాలని తక్కువ గడ్డితోనే సరిపెట్టుకునే ఉదార బుద్ధి మీకు కాకి ఇంకెవరుకుంటుంది. అందుకు దీన జనోద్ధరణ సామ్రాట్ బిరుదు మీకే ఇవ్వాలి. దేశభోక్త తమ కొడుకుల్ని ర్యాకెట్ లో చంద్రమండలానికి పంపించమని హింసించే తండ్రులున్న ఈ రోజుల్లో మీ కొడుక్కి కేవలం అమెరికా ట్రిప్ మాత్రం చాలని తగు లోఫర్ బుద్ధి చూపించిన విశాల హృదయం మీకొక్కరికే ఉంది. అందుకు దీన జనోద్ధరణ సామ్రాట్ బిరుదు ఇచ్చి తీరాలి. దీనప్రియ తమ కొడుకులకి రైలు ఇంజనో ట్రాక్టరో కావాలని పీడించే తండ్రులున్న ఈ రోజుల్లో కేవలం అంబాసిడర్ కారుతోనే సరిపెట్టుకునే సరసమైన నీచ బుద్ధి గల మిమ్మల్ని దీన జనోద్ధరణ సామ్రాట్ అని కాక ఇంకేమనాలి. ఇప్పుడు భక్తి శ్రద్ధలతో హోటల్ వర్కర్స్ యూనియన్ స్వీకరించండి.
హలో మోహన్. డాక్టర్, మూర్తి గారికి ఎలా ఉంది? ఓ అతనా, దెబ్బలు బాగానే తగిలాయి. నయం కావడానికి 4-5 వారాలు పడుతుంది. డోంట్ వరీ. ఈ రోజు కాలేజీకి వెళ్ళనన్నయ్యా, ఇక్కడే ఉంటాను. అదేంటమ్మా, ఇప్పుడు నాకేమైందని? బాలేదానివే. అరే రండి, మీ శిష్యాలు బెంబేలు పడి కాలేజీకి వెళ్ళనంటుంది. మీరేం చెప్పండి. ఐఎమ్ ఆల్ రైట్ అండి. ధైర్యంగా ఉండటం మీ అన్నయ్యని చూసి నేర్చుకోవాలి. నువ్వు కాలేజీకి వెళ్ళు. నువ్వు వెళ్ళమ్మా. అవసరమైతే నేనుంటాగా, వెళ్ళమ్మా. మీరు ఆదిశేషయ్య గారి అబ్బాయి కదండి? అవునండి. మూర్తి మా అన్నయ్య అండి. 4-5 వారాల్లో తగ్గిపోతున్నారు డాక్టర్ గారు. కాకపోతే మీకు ఉద్యోగం వెతికి పెట్టాలనుకున్నాను, అదే కొంచెం లేట్ అయిపోతుంది. దానికేం తొందరలేండి. అమ్మా అమ్మా, బాధగా ఉందా? కాస్త గట్టిగానే తగిలించారు కదండి. మరి ముగ్గునైతే ఉతికిస్తానండి. ఆ 4వ వాడే వెనక నుంచి వచ్చి, అసలు ఈ దెబ్బలు నాకు ఒక్కడికే తగిలాయి అనుకోకండి, మొత్తం మా మగజాతికే నెత్తి మీద కొట్టినట్టు. అదేమిటి? ఏదిగా చెప్పండి. మీ ఆడపిల్లలు జరిగే అన్యాయాలకి మా మగవాళ్ళే కదండి కారణం. ఒక్క విషయం చెప్పండారా, అయ్యో ఆడదానిగా పుట్టేనే అని ఈ దేశంలో ఏ ఆడపిల్లైనా సరే అనుకున్నంత వరకు ఈ సమాజానికి గర్వంగా తలెత్తుకుని తిరిగే హక్కు లేదండి. రియలీ. రాస్కెల్, అంత పని చేశాడా ఆదిశేషయ్య? ఏమిటో, నేను చేసిన పని ఇంతమందిని చుట్టుకుంటుంది అనుకోలేదు. పాపం ఆడుతూ పాడుతూ తిరిగే మనిషి ఆసుపత్రి పాలయ్యాడు. అక్క, అసలు భగవంతుడు కొంతమందినైనా మంచివాడిగా ఎందుకు సృష్టించాడో తెలుసా? వాళ్ళకి నోరు, చెయ్యి, కాలు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎవడైనా ఆదిశేషయ్య లాంటి వాడు వెధవ పని చేస్తే వాడు నోట్తో ఎదిరించడానికి, అది పని చేయకపోతే చేత్తో వాయించడానికి, అదే పని చేయకపోతే కాలుతో బుద్ధి చెప్పడానికి. బాబా, కళ్ళు మండుతలే, తీసుకో. నువ్వు మూర్తి గారు ఇప్పటి వరకు నోట్తోనే బుద్ధి చెప్పారు. పాప, ఆ మూర్తి గారు ఎప్పుడు బాగాయి మిగతా ఆ 2 పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో ఏమిటో. గాడ్ బ్లెస్ హిమ్. చాలే, ఏమిటా పెద్ద మాటలు? నువ్వు పెద్ద మాటలు కావక్క, వెరీ సింపుల్ మాటలు. కరిచే కుక్కను చెప్పుతోనే కొట్టి బుద్ధి చెప్పవలేను. కానీ ఆ సమయం రాకపోతుందా? ఆ సంబరం ఏమిటో నేను చూడకపోతానా? చాలే, ఇప్పటికి నే చేసింది చాలు. ఇటు ఇంట్లో వాళ్ళని, అటు బయట వాళ్ళని అందరినీ కష్టపెడుతున్నాను. ఇక నువ్వు కూడా ఒకళ్ళు తప్పించుకున్నావంటే అప్పటికి కానీ పూర్తి కాదు. ఈ సమస్య ఎప్పటికీ పూర్తి కాదు. నీలాంటి అక్క అడుగు జాడల్లో నాలాంటి చెల్లెలు అందరూ నడిస్తే తప్ప. మరి నేను అడుగులు అడిగే వేస్తాను, వాళ్ళ చేతే అడుగులకు మడుగులు వచ్చిస్తాను. చుద్దిగేని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఐ వాంట్ సంథింగ్ హాట్. ఏమి ఇస్తావు? ఎస్ సార్. హార్ట్గా 2 లక్షల కట్నం, హార్ట్గా మెర్సిడీస్ బెంజ్ కారు, హార్ట్గా అమెరికా ట్రిప్. ఏం కావాలి సార్? హోల్డ్ ఆన్ 2 lakhs, హోల్డ్ ఆన్ 3 lakhs కమింగ్, 3 lakhs కమింగ్. హాయ్. 2 lakhs go, 2 lakhs go, 2 lakhs go, 2 lakhs. Hi. Bye. Tin 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 tin. Tin 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 tin. Tin 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 tin. Tin 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 tin.
ఆ హ్యాండ్ కర్చీఫ్ మీదా నాదా అండి? నాది కాదు మీదా? మీది కాకపోతే నాదేనండి. అయితే తీసుకోండి. థ్యాంక్స్. పట్టుకున్నారండి. ఓ సారీ. నో ప్రాబ్లం. అవును, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అప్పుడే మర్చిపోయారనమాట. ఆ, మా అక్కని చూడ్డానికి రాలేదు పాపం. ఆ. మీ అన్నయ్య మీ నాన్నగారు పాపం. ఆ. వాళ్ళతో పాటు మీరు కూడా పాపం. నిజంలేండి పాపం. మోస్ట్ అన్ఫార్చునేట్. ఆ పెళ్లి జరగలేదు పాపం. వాళ్ళు అన్ఫార్చునేట్ అయితే ఏమిట్లేండి, మనం చాలా ఫార్చునేట్. చూసారా, ఆ. మీకు ఈ సంగీతం అంటే ఎంతో ఇష్టం. నాకు బోలెడు అంత ఇష్టం అండి. Is it? ఇలా ఇష్టం కలిసిపోవడం అంటే నాకు ఎంత ఇష్టమో. థ్యాంక్స్. నేను కోరుకునేది అదేలేండి. అవునండి, ఆ. ఎక్కడా దొరకట్లేదు. ఆ ఓసీబీసా క్యాసెట్ మీ దగ్గర ఉందండి? Go and get for two. This is that. గుడ్ మార్నింగ్ సార్. ఓ నువ్వా? కాఫీ సార్. హాస్పిటల్ నుంచి రావటం, డ్యూటీలో చేరిపోవడం కూడా జరిగిపోయిందన్నమాట. ఎస్ సార్. 10 రోజుల పాటు రెస్ట్ తీసుకోమన్నారు. రెస్టారెంట్ డ్యూటీ వేస్తే ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ సార్. 10 రోజులే కాదు మూర్తి, నీకు పర్మనెంట్ గానే రెస్ట్ ఏర్పాటు జరిగిపోయింది. ఏమిటి సార్ మీరు అనేది? నిన్ను ఉద్యోగం తీసేయక తప్పింది కాదు. కారణం ఎవరు ఏమిటి అని అడక్కు. అది అలా జరిగిపోయింది అంతే. కారణం నాకు తెలుసు సార్. ఆ రాస్కెల్ కాళ్ళ మీద కొడితే భరించాను, కడుపు మీద కొడితే ప్రాణాలు తీస్తాను. చెప్పండి సార్, వాడేనా నా ఉద్యోగం తీసేమంది? మూర్తి, తొందరపడకు. మంచో చెడ్డో నీకు అక్కర్లేని పని చేసావు, అందువల్ల ఇప్పుడు ఈ అనర్థం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తొందరపడకు. వాళ్ళు పెద్దవాళ్ళయ్యా, వాళ్ళ మాటే నెగ్గుతుంది. ఏమిటి సార్ మీరు చెప్పేది? మనం నోరు మూసుకుని కూర్చుంటే కాకి అరిచ నెగ్గుతుంది, కుక్క మురుగ నెగ్గుతుంది. మూర్తి, నీ మేలు కోరి చెప్తున్నాను, నా మాట వినవయ్యా. అవతల నీ మీద ఆధారపడ్డ నీ బామ్మ ఉంది, నీ చదువు ఉంది. జరిగిందంతా మర్చిపోయి ఇప్పుడు ఏం చెయ్యాలి, ఏం చేస్తే మంచిదో ఆలోచించు. అది కాదు. కక్షలు కార్పణ్యాలు మేలు చెయ్యవయ్యా. అలాగే సార్. ఓకే.